గతంలో వారు 3 పార్టీలు ఏవైతే కలిసి ప్రజలకి మాటిచ్చాయో తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్పినటువంటి ఏ మాట నిలబెట్టుకోలేదు. మీరు కూడా ప్రయత్నం చేయలేదు ఆ మాటల కోసం. మేమెందుకు మేము చేయాల్సినటువంటివన్నీ వాళ్ళలాగా మేమేమి తప్పుడు మాటలు చెప్పలా. ఏ రోజు మేము వాళ్ళగా ఎందుకంటే చేయగలిగినటువంటి నేను అవన్నీ అడగదలుచుకోలేదు. వైజాగ్ లో కూడా పెద్ద మీటింగ్ పెట్టారు ప్రత్యేక హోదా కోసం. నన్ను అడిగారా ప్రత్యేక హోదా గురించి, పోలవరం గురించి, స్టీల్ ప్లాంట్ గురించి మీరు అడిగారా? జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు స్టేజ్ మీద అండి. ఎక్కడ అడిగారు? ఎప్పుడు? చెవులో చెప్పారంటే ఎక్కడ స్టేజ్ మీద అడగలేదు కదా. నరేంద్ర మోడీ పక్కన కూర్చోబెట్టి అడిగి దమ్ముని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆ పిల్లలు 2 చూశారు కదా, నిన్న అక్కడ ఏం చేశారు? కనీసం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడతారా? స్టీల్ ప్లాంట్ గురించి ప్రైవేటీకరణ చేయొద్దు అని చెప్పి మాట్లాడేటువంటి సాహసం చేశారు చాలా. అందుకనే పక్కన నరేంద్ర మోడీ గారిని కూర్చోబెట్టి నాకు వ్యక్తిగతమైనటువంటి అవసరాలు కానీ ఇంకోటి కానీ ఉండదు, నాకు ఏదైనా సరే రాష్ట్ర అవసరాలు రాష్ట్ర ప్రయోజనాల కోసం 25 మంది ఎంపీలను తీసుకొస్తానని చెప్పిన మాట గుర్తుందా మీకు? చెప్పాం కదా, చేయలేదు కదా. చెప్పి మేము క్లియర్గా చెప్పాం. పైన ఉన్నటువంటి ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మ్యాజిక్ ఫిగర్ రాకూడదు అనేటువంటిది నేను దేవుని ప్రార్థిస్తున్నా. ఎందుకంటే మన 25 మంది ఎంపీల తాలూకు అవసరం పైన ఉన్నటువంటి ప్రభుత్వానికి పడవాలి. పడితే అప్పుడు మనం ఈ కండిషన్ పెట్టి మనం వాళ్ళకి మద్దతు ఇస్తాం అనేటువంటి మాట చెప్పాం. వాళ్ళకి 302 సీట్లు. ఇప్పుడు సేమ్ క్యాసెట్ మీరు రాకూడదు అదే కోరుకుంటాం. రేపు 25 మంది మేము గెలిచిన తర్వాత అక్కడ పూర్తి మెజారిటీ వస్తే రేపు మన మాట రేపు మనం అడుగుతారా? బిల్లులకు మద్దతు ఎందుకు ఇచ్చారు? కొన్ని స్పెసిఫిక్ బిల్స్ ప్రతిదీ కూడా అక్కడ ఉన్నటువంటి దేశ ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలు ఆలోచన చేసి తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం మేము కండిషనల్గా మేము మద్దతు ఇస్తామన్నటువంటి చెప్పాం. ఆ రకంగానే చేసాం తప్ప మాకు ఏ రకమైనటువంటి ఇంటర్నల్ పొలిటికల్ అవసరాలు కానీ ఇంకోటి కానీ మాకు వాళ్ళతో లేవు, ఉండబోవు కూడా.